బండి సంజయ్ గారి గురించి ఎక్కువ చెప్పనవసరం లేదు. బండి సంజయ్ గారు తెలంగాణలో ల్యాండ్ కాగానే కార్పొరేటర్ అవుతాడు. సో ఆయన తెలంగాణకు రాగానే ఆయనలో పొరకాయ ప్రవేశం చేశాడు కార్పొరేటర్. సెంట్రల్ మినిస్టర్ నుంచి బాడీలో కార్పొరేటర్ వస్తాడు, కార్పొరేటర్ మాటలు మాట్లాడతాడు. కార్పొరేటర్ అంటే కార్పొరేటర్కి పెద్ద అవగాహన ఉండదు. గోపాన్ పెళ్లిలో ఉన్నటువంటి 400 ఎకరాల భూమి బండి సంజయ్ గారు మీరు ఒక్కటి చెప్పండి. 2003లో వాజ్పేయి గారు ప్రధానమంత్రి. ఈ భూముల మీద నువ్వు సిబిఐ ఎంక్వైరీ అయితే వాజ్పేయి లేడు, చంద్రబాబు నాయుడు ఉండు పక్కన. సిబిఐ వేస్తావా సిబిఐ వేస్తావా ఎంక్వైరీ? సిబిఐ అంటే చంద్రబాబు ఎంక్వైరీ. చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ 400 ఎకరాలు బిల్లీరావుకి ఇచ్చిండు, ఐఎంజీ భారత. మరి బండి సంజయ్ గారు ఇప్పుడు డెఫినెట్ గా సిబిఐ ఎంక్వైరీ చేసి ఆ భూములను తేలుస్తాడట. తాడో పేడు ఏంది నువ్వు తాడు చేసేది, పేడు తెలిసేది? నువ్వు ఉన్న పార్టీ ఆ రోజు అధికారంలో ఉంది, నీకున్న అలయన్స్ ఇప్పుడు ఉన్నది 2018 లోక్సభలో ఉన్న అలయన్సే ఇప్పుడు. ఆ అలయన్స్ అప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి ఉంది చంద్రబాబు గారు. వీళ్ళిద్దరు కలిసి ఆ భూమిని ఎస్యూ మధ్యన డివైడ్ చేసిన విషయాన్ని నీకు ఇప్పటి మటుకు అవగాహన లేదు. మీరు దయచేసి హోందాగా మీరు ఒక సెంట్రల్ మినిస్టర్ అన్న విషయాన్ని మర్చిపోవద్దు. మీరు ఏది మాట్లాడినా కొంచెం అవగాహన తీసుకొని కొంచెం దాని మీద సబ్జెక్ట్ మీద కొంచెం గ్రిప్ తెచ్చుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. దేని మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తావు? బిల్లీరావు మీద వేయాల్సిందే నువ్వు ఇప్పుడు. ఎందుకంటే బిల్లీరావు మీద 10 ఏళ్ల నుంచి ఆ రోజు మీరు అధికారంలో ఉన్నారు, ఇక్కడ కేసీఆర్ గారు అధికారంలో ఉన్నారు. 10 ఏళ్ల నుంచి బిల్లీరావు తోటి మరి ఎవరు వ్యాపారం చేద్దామని పిచ్చి ఆలోచన వచ్చిందో నాకు తెలుస్తలేదు. ఇవాళ చిత్తశుద్ధున్న రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఇంత మీరు బద్నాం చేయడానికి ప్రయత్నం చేస్తారు కదా. మరి మీ లెక్కనే 10 సంవత్సరాలు కేసు నాంచినట్టు సుప్రీంకోర్టులో నాంచి అదే బిల్లీరావు తోటి మీరు చేసుకున్నటువంటి మంతనాలు చెంతనాలు చేసుకుని ఉంటే ఇవాళ ఈ 400 భూమి ప్రజలకు దక్కేదా, ప్రభుత్వానికి దక్కేదా అని అడుగుతున్నా. ఒకవేళ బిల్లీరావుకే గనక కోర్టులకు వెళ్తుంటే ఈ భూమి ఎవడిచ్చినట్టు? దారాదత్తం చేసినట్టు. ఆ రోజున్న బీజేపీయే కదా దారాదత్తం చేసింది, ఆ రోజున్న చంద్రబాబు నాయుడే కదా దారాదత్తం చేసింది. దాన్ని కాపాడింది ఎవరే అంటే రేవంత్ రెడ్డి గారు కాపాడింది.